ఆమె అయితే ఈరోజు అయితే డబ్బు అయితే వేసుకోవడం జరిగింది. ఈమె కోసం అన్న మీరు పక్కా వీడియో అయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, పక్కా మీరైతే సపోర్ట్ చేయండి మన రైతుల కోసం అయితే. ఎందుకంటే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు రైతుల గురించే కాబట్టి రైతుకు సంబంధించిన పని మన వెల్కమ్ టు సౌజాయం బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే ఫ్రెండ్స్, ఇంకా మనమైతే నిన్న చూసిరు కదా మన వంకాయలు అండ్ టమాటాలు అయితే మనం తెంపడం జరిగింది. తెంపి నేను మార్కెట్కి అయితే పోయినాయి. వంకాయలకైతే పురుగు బాగా ఉంది. రబ్బరి పురుగు, కత్తెర పురుగు అయితే మన చేనులో అయితే కనిపించింది. ఇంకా అట్లే మనకు ఇక ఎట్లాగో మందు కొట్టాలిగా క్రాప్ తెంపగానే. ఇంకా దీని ప్రాబ్లం ఏందని చెప్పేసి నిన్నైతే మనకు ఇక్కడికి ఫర్టిలైజర్ వాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి మనకైతే ఏ మందు కావాలనేది మనకైతే ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి కొలుగూరు పద్మావతి టైడర్స్ కరుణాకర్ అతని దగ్గర అయితే అతను వచ్చి మనకైతే మందు అయితే ఇవ్వడం జరిగింది. ఈ మందు వచ్చేసి చూడండి, ఎస్కే రెడ్డి వారి కెమికల్స్ మందు ఇది. అయితే దీని వచ్చేసి S6 అని చెప్పేసి మందు ఉంటుంది. ఇది దీనిలో న్యూట్రిషన్ అండ్ కత్తెర పురుగు, లబ్బరి పురుగు అండ్ మనకు మంచి మంచి పోషకాలు అండ్ విటమిన్స్ అయితే ఇందులో అయితే కలుపుకొని ఉంటాయి. ఇది ఒకటే మందులో అన్ని విధాలు. ఇది వచ్చేసి 100 ml. ఇది ఇగో మనం చూసుకుంటే ఇగో చూస్తారు కదా, ఇది 100 ml మంది. ఇది 100 ml అంటే డబ్బాకు 20 ml వేసుకోవాలి. మనది డబ్బాకు 20 mlగా వేసుకొని మనమైతే స్ప్రే చేసుకోవాలి. మనకు వచ్చేసి మన వంకాయకు మనం ఇంతకు 2 సార్లు కొట్టినాం కాబట్టి ఆ 2 సార్ల ప్రకారంగా దీనికి మనకు 5 డబ్బాల కంటే ఎక్కువ పడతలేవు. 5 డబ్బాలు పడుతున్నాయి. 5 డబ్బాలు అంటే 100 ml. ఇది 100 ml మందును మనం వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఏం చేస్తామంటే ఒక బకెట్లో మనకు 5 డబ్బాలకాయ అన్ని వాటర్ వేసుకొని దానిలో అయితే మంచిగా దీన్ని మిక్స్ చేసుకొని ఈ మందు అయితే మనమైతే పర్ఫెక్ట్గా అయితే మనం స్ప్రే చేస్తాం. ఇప్పుడు ఈ స్ప్రే చేసినాక మనకైతే మందు రిజల్ట్ ఎలా ఉంది, ఎట్లా ఉంటుంది అని చెప్పేసి అయితే ఇప్పుడు ఈ వీడియో చూసి కదా, మీ చేను చూపిస్తుంది కదా, ఇక చూడండి. మనకైతే కాయ కూడా ఒకటి తెంపి ఒక కాయ కూడా చూపిస్తాము. అదే మందుకు కాయకు ఇట్లా మనకు పురుగు ఉంటుంది కదా, ఆ పురుగు ఎంత ఇబ్బంది అయిందని చెప్పేసి దానికి చూపిస్తా. ఈ మందు కొడితే పక్కా తక్కువ అవుతుంది. దీనైతే మనం ఖచ్చితంగా తక్కువ అయితే దీని గురించి మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ సపరేట్ సార్ వాళ్ళని పిలిపించి మరి మనకైతే వీడియో తీపిద్దాం ఎలా రిజల్ట్ ఉందో. ఓకేనా? ఇప్పుడైతే మనం అయితే మందు అయితే కొడదాం. ఒక కాయ చూద్దాం. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం ప్రాబ్లం ఉందని పర్ఫెక్ట్ చెప్పాలి కదా, మీకు చూపిస్తా ఒకసారి. సో చూసిరు కదా, నేను చెప్పిన ఇగో దీనికైతే పురుగు అయితే ఉంది కాయలో. ఇంత కాయ చూడ ఎంత నీట్గా ఉంది, సూపర్ ఉంది కాయ చూడడానికి మాత్రం. మనకైతే ఇందులో ఆల్రెడీ పురుగు అయితే ఉంది ఇక్కడ. దీన్ని కూడా ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఇది ఏం పురుగు అనేది తెలియదు, లబ్బర్ పురుగా కత్తెర పురుగు అని తెలియాలంటే దీన్ని ఒకసారి ఓపెన్ చేసి క్లారిటీ తెలిసిపోతుంది మనకు. ఇగో ఇది కత్తెర పురుగు ఉన్నట్టుంది. ఇదిగో ఇగో స్టార్టింగ్లో ఉంది, ఇక్కడ కనిపిస్తుందా? ఇగో ఇలా అయితే మనకైతే మందు ఎంత వంకాయకు మందు కొడితే అంత బెటర్గా ఉంటుంది కదా. సో మనకైతే ఇలా పురుగులు అయితే ఉన్నాయి. అందుకే ఈ మందు మనం ఈరోజు అయితే స్ప్రే చేద్దాం. ఈ స్ప్రే చేసిన తర్వాత మనకు 6 days టైం పడుతుంది. మనం చూసినాం కదా టమాటా విషయంలో 6 days అయినా దాన్ని ఇంకా 4 days టైం అవుతుంది. ఇంకా దాన్ని చెప్తా, దాని గురించి రిజల్ట్ ఎట్లుందో తర్వాత నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా. చూడండి, కొలతకు మూత లేదని చెప్పేసి నేనైతే ఒక ప్లాన్ చేస్తున్నా. ఏం ప్లాన్ అంటే ఇగో ఈ చిన్న బకెట్లో మనకైతే 5 డబ్బాలకు అయ్యేటట్టు మనం ఒక కొలత బుర్ర పెట్టుకొని దీనిలో అయితే నీళ్ళు పోసుకొని మందు మొత్తం నీళ్ళు పోసేస్తా. ఇళ్ళకించి మనం ఎంత అవసరం ఉంటే అంత, అంటే ఒక డబ్బా కొలత పెట్టుడుగా ఆ డబ్బా కొలతతోటే నేనైతే ఇందులో మందు వేసుకుంటాను. ఓకే, ఇప్పుడు చూడండి నేను అదే చేస్తుంది. ఇగో ఈ బుర్ర అయితే నేను కొలత పెట్టుకున్నా. ఇగో ఇది ఫుల్ బుర్ర 5 వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ మూత ఇప్పిన డబ్బు ఉంది కదా, ఇందులో వేసేస్తా. ఇందులో ఇట్లా వేసేస్తా. 5 డబ్బాలకు వస్తుంది. 5 డబ్బాలు అని చెప్పినా కదా, 100 ml డబ్బా. అది 100 ml డబ్బా. ఇది వచ్చేసి 20 ml. ఒక డబ్బాకు 20 ml యూజ్ చేయాలి మనం. సో మనం ఏం చేసినాం, ఇప్పుడు మొత్తం ఇల్లు పోసినాం. ఇప్పుడు ఇది 5 డబ్బాలకే మనం యూజ్ చేసుకోవాలి. అది సింపుల్. ఇది అయితే బాగా షేక్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, మొత్తానికైతే మనం అనుకున్నట్టయితే ఒక డబ్బాలో అయితే వాటర్ కొలత పోసిన తర్వాత దీనిలో మనం అయితే మంది వేసినాం. పుల్లు తెల్లగా అయింది, కళ్ళు లేక. అలా లిక్విడ్గా ఈజీగా కలిసిపోయింది. పౌడర్ అయితే ఏమో ఈజీగా ఇబ్బంది అవుతుంది. ఇది పౌడర్ కాదు కదా, లిక్విడ్ కదా, కళ్ళులాగా ఉంది కదా, బాగుంది కదా. టేస్ట్ చేస్తే మనం మీకు ఉంటుంది, ఇక వేరేది ఉండదు. అలా ముంచిపోయి ఇగో ఒక బుర్ర ఇందులో వేస్తా. ఒక సుక్కేస్తా, ఎందుకంటే కింద కారుతుంటే గట్టిగా పోతుందని ఆశతో వేస్తుంది.
బుంగ తీసుకో అమ్మాయ్య. సో ఫ్రెండ్స్ ఇంకా మనమైతే మందైతే అనుకున్నట్టు కలుపుకుని అనుకున్నట్టు చేసుకుని అంత కంప్లీట్ అయితే చేసేసిన. ఇంకా మనమైతే స్ప్రేయింగ్ స్టార్ట్ చేద్దాం. ఎత్తావు లేపు లేస్తలేదు. లేపు కష్టమంటే తెలిసి నోడురా నిరుపేదరా రాజన్నరా. అరే కలువ కనుల మోముకు కనుకనారాల సింగంలో అరే కట్టుకోవెవు మామ కనునాకు రాగంలో కట్టుకోవెవు. సో చూస్తారు కదా ఫ్రెండ్స్, నేనైతే ఇంకా మందైతే స్ప్రే అయితే చేస్తున్నా. కొంచెం ఈ డబ్బాదే కొంచెం ప్రాబ్లం ఉంది, వాటర్ అయితే బాగా గారుతున్నాయి, కొంచెం వేస్టేజ్ అవుతుంది అనుకోవచ్చు. ఇక మనమైతే స్ప్రే అయితే ఇట్లా మంచిగా చేసుకోవాలి దగ్గరుండి. ఎందుకంటే మనకి పూత రాలిపోకుండా అండ్ మనకు వచ్చేసి మంచిగా పురుగు పూతకు రోజు చెట్టు వేరగడం కోసం, చెట్టు బలమైన ఏమంటారు బలంగా ఉండడం కోసం మనకైతే అన్ని విధాలకైతే ఇది ఒక్కటే మంది పనిచేస్తుంది. ఇంకా పని చేస్తుంటుంది అనేది అప్పుడైతే మనం పర్ఫెక్ట్ డిస్కషన్ చేద్దాం. ఓకేనా? చేద్దాం. కానీ పూత అయితే బాగానే ఉందండి, వాస్తవానికి పూత బాగుంది. ఈ పూతకాయకు సంబంధించిన పువ్వు ఉన్నా లేకపోతే తెలిసింది మనకి. అవు కానీ స్ప్రే అయితే మంచిగా పడుతుంది, పడుతుంది ఖచ్చితంగా మీరు కామెంట్ చేయరు. సో ఫ్రెండ్స్ ఇంకా చూసుకుంటే మనమైతే మందు అయితే కొట్టుడు వంకాయకి అని చెప్పినాం కదా. వంకాయకి అయితే ఇప్పటిదాకా నేను మందు కొట్టిన అయితే మొత్తం చూసారు కదా. ఇంకా నేనైతే 4 డబ్బాలు మొత్తం నేనే కొట్టినా. 4 డబ్బాలు నేను కొట్టినాక ఏమైందంటే అబ్బా నేను ఒకసారి కొడితేనే ఎట్లుంటో చూద్దామని చెప్పేసి మన కోసం, ఎందుకంటే పని చేసే వాళ్ళ మైండ్ సెట్ వేరే ఉంటుంది, పని చేయని వాళ్ళ మైండ్ సెట్ వేరే ఉంటుంది. ఆమె ఎంతో కొంత కష్టపడదు కాబట్టి నా కష్టం అయితే ఆమె అనుకొని ఆమె అయితే ఈరోజు అయితే డబ్బు అయితే వేసుకోవడం జరిగింది. ఈమె కోసం అన్న మీరు పక్కా వీడియో అయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, పక్కా మీరైతే సపోర్ట్ చేయండి మా రైతుల కోసం అయితే. ఎందుకంటే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు రైతుల గురించే కాబట్టి రైతుకు సంబంధించిన పని మనకి ఏది కావాలన్నా ఇక్కడ మనకైతే మన వీడియోలలో ప్రతి ఒక్కటి, ఇప్పుడు వంకాయ చేను పెట్టినాం, మనం టమాటా చేను పెట్టినాం. సో మనకైతే వర్క్ అయితే ఎట్లా చేస్తున్నాం మేమైతే కంప్లీట్గా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కదా. దానికోసం అన్న మాకైతే కంపల్సరీ మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీ సపోర్ట్ ఉంటేనే మేము ముందుకు వెళ్ళగలం, లేకపోతే మేము ఏం చేయలేం కదా. సో మేమైతే మీకోసం ప్రతి ఒక్క మెసేజ్ లాగానే ఇస్తున్నాము. మీరైతే మా కోసం కంపల్సరీ అయితే మీరైతే పక్కా మాకైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎట్లుందబ్బా? ఫస్ట్ కొంచెం వాటర్ కాలేదాకా డబ్బా కొంచెం బరువు అనిపిస్తుంది కదా, బరువు తగ్గిన కొద్దికి అలకగా అవుతుంది, మంచిగా అనిపిస్తుంది కొట్టిన కొద్దికి కదా.